సంగారెడ్డి బైపాస్లో నూతనంగా మనీ న్యూరో అండ్ డయాబెటిక్ హాస్పిటల్ ప్రారంభం. సంగారెడ్డి జిల్లా కేంద్రం బైపాస్ రోడ్ ఎల్ఐసి ఎదురుగా మనీ న్యూరో మరియు డయాబెటిక్ హాస్పిటల్ను బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి చేతుల మీదుగా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ రాము సాహితితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేశ్వర శర్మ సిద్ధాంతి మాట్లాడుతూ సంగారెడ్డి పట్టణ ప్రజలకు రాము సాహితి ఎన్నో రకాలుగా సేవలు చేస్తున్నారని, అలాగే వైద్యపరంగా కూడా ఇలాంటి హాస్పిటల్ను నిష్ణాతులైన వైద్య బృందంతో ఏర్పాటు చేసి ప్రజలకు చేస్తున్న సేవలు అమోఘమని కొనియాడారు. కావున ఈ మనీ హాస్పిటల్ను సంగారెడ్డి పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామ ప్రజలు, న్యూరో డయాబెటిక్ సంబంధిత పేషెంట్లు సందర్శించి వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కూనవేణు మాట్లాడుతూ రాము సాహితి ఇలాంటి హాస్పిటల్ సంగారెడ్డిలో ప్రారంభించడం సంతోషంగా ఉందని, మంచి అనుభవం కలిగిన వైద్యులు డాక్టర్ పవన్ కుమార్, డాక్టర్ శ్రీనివాసులతో కలిసి మనీ న్యూరో మరియు డయాబెటిక్ హాస్పిటల్ ప్రారంభించారని, ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని అన్నారు. హాస్పిటల్ ప్రారంభం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు కూడా అందించిన యాజమాన్యం. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ రాము సాహితి, డాక్టర్లు పవన్ కుమార్, శ్రీనివాస్ మరియు ఇతర సిబ్బంది, విద్యాపీఠం సభ్యులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. సంగారెడ్డిలో ఎల్ఐసి ప్రధాన ఆఫీస్ ఉన్నటువంటి బైపాస్ ప్రాంగణంలో ఎల్ఐసి ఆఫీస్ ఆపోజిట్గా మనీ డయాబెటిక్ అండ్ న్యూరో హాస్పిటల్ని మన సాహితీ రాము గారు ఈరోజు ప్రారంభం చేసి ఉన్నారు. ప్రతి ఒక్కరిలో వైద్య సేవ చేయాలి, ప్రతి ఒక్కరికి కూడా సేవ చేయాలనేటువంటి వారి తపనకు నిదర్శనం ఈ వైద్యాలయం. చక్కగా సాహితీ రాము గారు సాహితీ హాస్పిటల్ను ప్రారంభం చేసి అనేక మందికి వైద్యశాల ద్వారా సేవ చేస్తూ తరిస్తూ ఉన్నారు. బ్లడ్ క్యాంపులని, రకరకాల క్యాంపులు నిర్వహిస్తూ ఉచితంగా కూడా సేవ చేసి తరిస్తూ ఉన్నారు. అంతర్భాగంగా ఆ ఈశ్వరుడు వారి భక్తికి మెచ్చి
ఇక్కడనే అదేవిధంగా హాస్పిటల్ ద్వారా అన్నదానం, హాస్పిటల్లో ఉన్నటువంటి వారికి అన్నదానం, ఇట్లాంటి రకరకాల కార్యక్రమాలను చేస్తూ సేవ చేసినందుకు గాను ఈశ్వరుడు అనంత ఈశ్వరీయ స్థితి వారికి కలుగజేస్తూ ఉన్నాడు. దానిలో అంతర్భాగంగా ఈరోజు నిత్యం రోగులు అవస్థపడేటువంటి 2 ప్రధానమైనటువంటి వ్యాధులు, న్యూరోకి సంబంధించింది, డయాబెటిక్ షుగర్కి సంబంధించింది. వాళ్లకు ప్రత్యేకంగా అతి తొందరగా సేవ చేయాలి అనేటువంటి ఒక కొత్త సంకల్పం చేత, కొత్త ఆశయం చేత ఈ వైద్యాలయాన్ని స్వామివారు మణికంఠుని యొక్క పేరులో ఉన్నటువంటి మణిని తీసుకొని అందరికీ వజ్రయుక్తమైనటువంటి సేవ చేయాలనేటువంటి ఒక దృక్పథం చేత ఈ మణి అనేటువంటి పేరు కలిగినటువంటి వైద్యశాల ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఫ్రీ క్యాంపు కూడా నిర్వహణ చేస్తూ ఉన్నారు. చక్కగా ఇంకా ముందుకు ఇంకా మంచి ఐశ్వర్యం కలగాలని విద్యాపీఠ సభ్యులుగా చక్కగా అక్కడ ఉన్నటువంటి ఆశయాలన్నింటినీ కూడా సమాజంలోకి తీసుకొని వెళ్తున్నటువంటి వారికి ఈ వేదిక ద్వారా ఆశీస్సులను అందజేస్తూ ఇంకా ముందు చక్కగా వృద్ధి అయ్యి ఇంకా అనేక మందికి సేవ చేసేటువంటి భాగ్యం అమ్మవారు కలిగించాలని మనస్ఫూర్తిగా వారిని ఆశీర్వచనం చేస్తూ జై గురుదత్త, జై గురుదత్త, అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. మనీ న్యూరో అండ్ డయాబెటిక్ సంబంధించినటువంటి ఒక హాస్పిటల్ను ప్రారంభించడం జరిగింది. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, చాలా మంది షుగర్ పేషెంట్స్ వాళ్ళు తీసుకునేటువంటి జాగ్రత్తలు కానీ వాళ్ళు తీసుకునేటువంటి చాలా రకాలైన ఇబ్బందులకు సంబంధించిన దాని మీద తక్కువ ఖర్చుతో చాలా మంచి నైపుణ్యం కలిగినటువంటి ఉత్తమ ప్రతిభ కలిగినటువంటి మా శ్రీనివాస్ సార్ గారు, అదేవిధంగా మా పవన్ డాక్టర్ గారు చాలా నైపుణ్యము, అదేవిధంగా చాలా ప్రతిభ ఉన్నటువంటి డాక్టర్లు మన సంగారెడ్డికి రావడం అనేది సంగారెడ్డి ప్రజల యొక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం. దాంతోపాటు ఈ మధ్య మనం చూస్తున్నాం న్యూరోకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా రకాలు వస్తున్నాయి. ఏ రకంగా మనం తీసుకోవాలి ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినప్పుడు పక్షవాతం కానీ, అదేవిధంగా చాలా కీళ్ళకు సంబంధించినటువంటి మన బ్రెయిన్కి సంబంధించినటువంటి చాలా రకాల సమస్యలు, స్ట్రెస్ కానీ, స్ట్రెయిన్ కానీ ఇవన్నీ వచ్చినప్పుడు ఏ రకంగా తీసుకోవాలనేటువంటి దాని మీద నిష్ణాతులైనటువంటి డాక్టర్లతోని మా రాము గారు గురుస్వామి గారు ఈ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటే కోరుతున్నది ఏంటంటే సంగారెడ్డి జిల్లా ప్రజల యొక్క ఎక్కడ ఇబ్బంది కాకుండా ఏ క్షణమైనా సరే వీళ్ళు అందుబాటులో ఉంటారు. తక్కువ రేటు లోపల వాళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారనగా మా డాక్టర్ శ్రీనివాస్ గారికి, మా పవన్ కుమార్ గారికి, మా రాము గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకున్నా. ఈ యొక్క సేవలు కూడా సంగారెడ్డి ప్రజలు అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా తెలంగాణ యువజన సంఘం తరఫున సవినయంగా తెలియజేసుకున్నాను. జై హింద్, జై భారత్. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.